హాయ్ అండి అందరికీ. ఇక్కడ ముళ్ళ చెట్లలో కుక్క అయితే ఈనింది. 4 పిల్లలు పెడితే కొన్ని 2 పిల్లలు ఏమో చనిపోయినాయి, ముళ్ళు అవి గుచ్చుకొని. ఇంకా 2 పిల్లలు ఉన్నాయి. ఆ 2 కూడా ఎక్కడ చనిపోతాయోనని మేమైతే ఇక్కడ తీసుకొచ్చి మా ఇంటి ముందు పడుకోబెట్టి పాలు పోసాము. పాపం నోరు లేని కుక్క కదా, చెప్పలేదు, ఏదైనా కష్టమైనా చెప్పలేదు అని ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ తల్లి కూడా వచ్చి ఇక్కడే పడుకుంది. వారం రోజులు అవుతుంది ఈని. 4 పిల్లలు పెట్టింది. పాపం 2 పిల్లలు చనిపోయినాయి, ఎలాగో చనిపోయినాయి. ఆ ఉండ పిల్లలు కూడా ఎక్కడ చనిపోతాయోనని తీసుకొచ్చి ఇక్కడ పిల్లల్ని ఇక్కడ పెడితే తల్లి కూడా వచ్చి ఇక్కడే పడుకుంది. పాపం పాలు పోస్తే తాగి ఇలా పడుకుంది. అవి నిద్రపోతున్నాయి పిల్లలు అయితే. దగ్గరికి వెళ్తే ఏమనిద్దానని నేను దూరం నుంచి వీడియో తీస్తున్నాను. ఇక్కడ చెట్టు కింద అయితే హాయిగా పడుకున్నాయి. ఎక్కడో ముళ్ళల్లో కనిందనమాట, ఎవరూ రానిపోయేసరికి ఇక ఆ ముళ్ళు గుచ్చుకొని అది పాపం 2 పిల్లలు చనిపోతే ఇంకా 2 పిల్లలను తెచ్చి తల్లి చూడకుండా తెచ్చి ఇక్కడ పెట్టేసరికి ఆ తల్లి కూడా వచ్చి ఇక్కడే పడుకుంది. పాలు తాగి చక్కగా నిద్రపోతుంది. బుజ్జి కుక్క పిల్లలు చాలా బాగున్నాయి చూడటానికి, తెల్లగా. తల్లి కూడా నిద్రపోతుంది చక్కగా పాలు తాగి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం నోరు గల్లవాళ్ళం ఏదైనా చెప్పుకోగలం, అవి నోరు లేవు కదా, అవి చెప్పుకోలేవు. అందుకే ఇక్కడ చెట్టు కింద అయితే చల్లగా ఉంటుంది అని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి పెట్టాము. చూడండి, ఇంకో పిల్లటి సాటును ఉందిలే, కనిపించట్లేదు. ఒకటైతే పాలు తాగి చక్కగా నిద్రపోతుంది తల్లి ఒళ్ళు, హాయిగా నిర్భయంగా. నా తల్లి ఉంది, నాకేమీ కాదు అన్నంత హ్యాపీగా నిద్రపోతుంది. చూడండి, తల్లి కూడా హాయిగా పిల్లలకు పాలు ఇచ్చి నిద్రపోతుంది. ఎందుకంటే కడుపు నిండింది కదా. తల్లికి కూడా మేము పాలు అవి పోసాము. చక్కగా నిద్రపోతున్నాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ 2 కుక్క పిల్లలనైనా కాపాడినందుకు.